ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ 6లో భాగంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం. ఈ బస్సుల్లో అని కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేసి ఒక అప్డేట్ వదిలారండి ఏపీ గవర్నమెంట్ వారు. ఇకపోతే ఎలక్షన్కి ముందు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒక పథకమే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది. ఇక అసలు విషయానికి వెళ్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది. రేపు దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. అంటే ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి దాన్ని సమీక్షలోకి దిగనున్నారండి ప్రభుత్వం వారు. సీఎం చంద్రబాబు కొన్ని బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ జర్నీ అనుమతించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం పై కసరత్తులు మొదలుపెట్టిందండి. దాని మీద విధి విధానాలు ఎలా ఉంటాయనే దాని మీద అధికారులను ఆదేశించడం జరిగింది. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించనుంది. అధికారులు చెబుతున్నటువంటి అనధికారిక విషయం ఏంటంటే ఆగస్టు 15 నుంచే ఈ పథకాన్ని అవలంబిస్తారని చెప్తున్నారు, కానీ అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదండి. సీఎం చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం అమలుపై అధికారుల ద్వారా తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకంపై తీరుపై ఒక అంచనాకు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ పథకం అమలుపై అధికారులు తయారు చేసిన నివేదికను సోమవారం సీఎం చంద్రబాబు అధ్యయనం చేసి వారితో సమీక్ష నిర్వహించారండి. ఈ పథకం వల్ల ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని వారు అంచనా వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 లేక 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో దాదాపు మహిళలకు 15 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది. అంటే సగభాగానికి కాస్త అటు ఇటుగా సగభాగం మహిళలే ప్రయాణిస్తున్నారని బస్సులు అంచనా అండి. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సుల్లో మాత్రమే అమలు చేసే వీలుంది. పల్లె వెలుగు, అల్ట్రా ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్పై ఛార్జీ 0 అనేదే ఉంటుంది. టికెట్ ఇచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుందండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషన్ 65/70 మధ్య ఉండగా ఫ్రీ బస్సు పథకం అమలైతే 95% నమోదు కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు అమలైతే ఆర్టీసీకి ఎంత భారం పడుతుంది, ఆర్టీసీకి గవర్నమెంట్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంవత్సరానికని కానీ నెలకని కానీ చెల్లించాలి అని చెప్పేసి దాని యొక్క విధి విధానాలు అయిన తర్వాత ఈ పథకం ఎప్పటి నుంచి అని చెప్తారండి. కానీ ఈ పథకం అమలుకి మహిళలకు బస్సులో ఎక్కాలంటే ఏంటి నిర్దేశం అంటే ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డు ఒరిజినల్ అయి ఉండాలని చెప్తున్నారు. అలాగని మొబైల్స్లోనూ జిరాక్స్ పత్రాలు చూపిస్తే చెల్లవని అలా ఉద్దేశించి ఆర్టీసీ బస్సులో ఎక్కి కండక్టర్తో డ్రైవర్తో గొడవ పడితే ఉపయోగం ఉండదని, కాబట్టి ముందుగానే మహిళలు ఒరిజినల్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మెయిన్గా ఈ రెండే చెప్తున్నారండి. వీటిని దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. మరి ఈ విషయమే ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.